గురుగారు నిజంగా ఈరోజు అయోధ్యలో జరిగినటువంటి ఈ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజునే మీతో కలవటం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో బాగా జరిగింది. కన్నుల పండుగగా జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు గురుగారు? మనకి జరిగిపోయిన విషయం గురించి మాట్లాడక ముందే మేలుకొని మాట్లాడాలి అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది. కాబట్టి ఓకే, నేను ఎప్పుడైతే ఈ డేట్ అనౌన్స్ చేశారో జనవరి 22వ తారీఖున ఆ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రముఖులు మాట్లాడనిచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత మన అభ్యంతరాలను మాట్లాడదామని నేను చాలా కాలం వేచి చూశాను. ఓకే, అలాగే పూరి పీఠాధిపతులు జ్యోతిష్మఠ్ అంటే ఉత్తరాదిన ఉన్నటువంటి బదరీ దగ్గర ఉన్నటువంటి జోష్మఠ్ స్వాముల వాళ్ళు, ఓకే, అలాగే నలుగురు శంకరాది పీఠం ఎవరైతే ఉన్నారో ధర్మ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నేను ఏదైతే అనుకున్నానో అదే అభ్యంతరాలని వాళ్ళు లేవదీసిన తర్వాత నేను మీడియాకు వచ్చి ముందుగా దీన్ని సరి చేసుకుంటే బాగుండు అని చెప్పడం జరిగింది. గురుగారు నార్మల్గా ఈరోజు మన కార్యక్రమం అంతా ఎవరైతే ఉన్నారో అందరూ మన యొక్క భారతీయులందరూ అందరూ టీవీల్లో చూశారు. అంటే ఇది కరెక్ట్గా ధర్మం ప్రకారం జరగలేదు అని మీరు అనుకున్నటువంటి ఏమున్నాయి? మీరేం గ్రహించారు? ఇలా నేను అడిగితే అది ధర్మమా అన్న మీరు అన్నారు కాబట్టి, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే విగ్రహ రూపంలో ఉన్నటువంటి రాముడే ధర్మానికి విగ్రహ రూపం. ఇంకా దాని గురించి ఆ మాట చెప్పినవాడు వాల్మీకి మహర్షి అంటే ఎవరో వశిష్ఠుడు చెప్పలేదు. అట్లాగే రాముడు విగ్రహవాన్ ధర్మ అని చెప్పినటువంటి వాడు మారీచుడు, ఒక రాక్షసుడు. ఆయనకి రాముడి ధర్మం గురించి తెలిసినప్పుడు, ఆ ధర్మానికి ప్రతినిధిగా రాముడు ఉన్నాడని తెలిసినప్పుడు, ఆ రాముడిని అక్కడ ప్రతిష్ఠింపజేయడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు. కాసేపు ప్రతిష్ట శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే, నిజంగా అక్కడ ఆ రాముడు వెలియాలని చాలా కష్టపడినటువంటి వారు నెల్లూరుకు వస్తే ఘన స్వాగతం పలికి ఆర్ఎస్ఎస్ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రవీణ్ తొగడే గారితో కానీ, అట్లాగే లాల్కృష్ణ అద్వానీ గారి రథయాత్రలో పాల్గొంచుకున్న మా పోటీ వాళ్ళకి వాళ్ళు అక్కడ లేకపోవడం నిజంగా బాధాకరం. నిజంగా సార్, ఎవరైతే రాముడి కోసం రథయాత్ర చేసిన లాల్ కృష్ణ ఈరోజు నిజంగా రాముడు అక్కడ వెలియడానికి గతంలో అనేక చాలా అద్భుతమైన పోరాటాలు జరిగాయి. 1500 సంవత్సరాల పూర్వం నుంచి కూడా జరిగాయి. ఓకే, కానీ మనకు బాగా తెలిసి అక్కడ ప్రభుత్వం ఏదైతే విషయంని ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని బయట ప్రపంచానికి తేవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ లేరు. మురళీ మనోహర్ జోషి కావచ్చు, లాల్కృష్ణ అద్వానీ గారు కావచ్చు, అట్లాగే అకారా నిర్మోహ పరిషత్ వాళ్ళు ప్రధానం. ఇప్పుడు మనం చూసేటువంటి నాగసాధువులు వీళ్ళన్నీ కూడా అకార నిర్మోహ పరిషత్ వాళ్ళు దీన్ని బహిష్కరించారు. ఎందుకు బహిష్కరించారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. రాజు అన్నవాడు అన్నిటికీ సమాధానం చెప్పాలి. వాస్తవంగా ఇవన్నీ మోడీ గారికి తెలిసి జరిగాయా తెలియక జరిగాయా అన్నప్పుడు, తెలిసి ఉంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాడు రాజు. తెలియక చేసినా తెలిసి చేసినా రాజు చేసే తప్పుకి ఆ రాజ్యంలోని పరిస్థితులన్నీ కూడా ప్రభావితం అవుతాయనేది ఖచ్చితమైనటువంటి మాట. ఇప్పుడు రాజు తప్పు చేస్తే పరరాజులు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. రాజు ఖచ్చితంగా అరిష్టాలే జరుగుతాయి, అన్ని రకాలుగా జరుగుతాయి. ఈ విషయంలో మోడీ గారు నాకు తెలిసి జరగలేదు, నన్నెవరు ఈ విషయంలో సంప్రదించలేదు అని తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు. నేను గతంలో కూడా ఒక వీడియోకి చెప్పాను క్లియర్గా, వారికి తెలిసి జరిగి ఉండకపోవచ్చు, కానీ ఆఖరి క్షణంలో అయినా సరే సమస్తం మార్చగలిగిన శక్తి ఆయన చేతిలోనే ఉంటుంది. ప్రతిష్టని ఆఖరి నిమిషంలో అయినా సరే ఆయా వ్యక్తుల్ని తీసుకురావడం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. అక్కడికి ప్రముఖులు అన్నటువంటి వీరు ఎవరు రాలేదు. అలాగే వారిని కాసేపు పక్కన పెడదాం. ఈ దేశంలో ఇప్పుడు ధర్మం బతికుంది అంటే ఆ ధర్మానికి ప్రాతినిధ్యం వహించే 4 పీఠాలు, చతురామ్నాయ పీఠాలే మూలం. హిందూ ధర్మం అనేది ఈరోజు వీళ్ళు భుజాల మీద మోస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని
ఇది హిందూ ధర్మం కాదు, సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని బతికించింది ఆదిశంకర భగవత్పాదులు. వారు మాట శివాజ్ఞ లాంటిది. వారు 4 చతురామ్నాయ పీఠాలను పెట్టి దేశం నలుగు చెరగులలో కూడా ఎక్కడ ఏమి జరిగినా ఇక్కడి నుంచి మీరు ఏదైనా మీకు కావలసినటువంటి సమస్తమైనటువంటి ధర్మ అర్థ కామ్య మోక్ష విషయాలని తెలుసుకోమన్నారు. వారి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోలేదు, వారిని సంప్రదించను లేదని అర్థమవుతున్నది. వారెవ్వరూ ఈరోజు ఇక్కడికి రాదు. రెండోది, నేను ఒక వార్తని చూశాను పత్రికాముఖంగా ఇంటర్వ్యూ రూపంలో. మాకు మమ్మల్ని పీఠానికి 2 రెక్కని రమ్మన్నారు కాబట్టి మేము అవార్డ్ చేశాము అని ఒక మాటని విన్నాను. అసలు పీఠాధిపతులే ప్రథమ విఐపీలు. అక్కడ ఎవరు ఏమనుకున్నా ధర్మ ప్రతినిధులు అక్కడ ముందుండాలి రాముడి దగ్గర. ఆ తరువాతనే నీకు ఎవరైనా. ఆ ధర్మ ప్రతినిధుల తర్వాత మొట్టమొదట ఈ దేశానికి ప్రథమ పౌరుడు అనగదగినటువంటి ప్రథమ పౌరురాలు కావచ్చు, ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఉండాలి. లేరు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ వచ్చారేమో కానీ దేశ ప్రధాన అయినటువంటి దేశాధ్యక్షులు వచ్చారో లేదో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పచ్చు. లేరు. ఇంకొకటి, ఆ యొక్క అయోధ్య నగరానికి రాముడు కావచ్చు, దశరథుడు కావచ్చు, ఆయన తండ్రి అజమహారాజు కావచ్చు, ఎవరు పరిపాలించినా ఇప్పుడు హైదరాబాదు మహానగరానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్న మేయర్ అంటే నగరాధ్యక్షులు ఒకరు ఉంటారు. వారికి ఆహ్వానం ఉంది అంటగా నా దృష్టికి రాలేదు. వారిని ప్రథమంగా పెట్టాలి. ఇవన్నీ ధర్మాతిక్రమణనే సూచిస్తున్నాయి. ఓకే. శాస్త్ర విషయానికి వస్తే ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహంని అది వరకు ఏ విగ్రహం ఉన్నది ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా అక్కడ ప్రతిష్ఠించే అవకాశం ఉంటే దాన్ని పెట్టమన్నది శాస్త్రం. మన కంటికి ఇంతగా ఉంది కదా దాన్ని పెద్దది చేద్దాం అనుకోవడానికి లేదు. దాన్ని అలాగే ఉంచాలి మూలంలో, మూలశక్తి. సరే, విశ్వనాథ్ సినిమా ఒకటి ఉంది, స్వాతి కిరణ్. ఆ సినిమాలో ఆ యొక్క మమ్ముట్టి ఎవరో అంటారు, ధ్వజస్తంభం లేని దేవాలయం ఎలా ఉంటుంది అని. ప్రాణం లేని శరీరం లాగా ఉంటుంది. అంటే అక్కడ ధ్వజము అక్కడ శిఖరము 2 లేవు. అంటే నువ్వు శిథిల గృహంలో ప్రతిష్ఠ చేస్తున్నట్టుగా వర్తించే అవకాశం ఉంటుంది. శిఖరము ధ్వజం సంగతి పక్కన పెడదాం. సరే, ఒకవేళ దాన్ని అతిక్రమించినారనుకుంటే ఆ మూలమూర్తిని అధివాస క్రియలు ఉంటాయి. ఏలాలవంగ సుగంధ జల అధివాసం ఉంటుంది. అంటే ఏలకులు లవంగాలు లాంటివన్నీ వేసి, ఇవన్నీ నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. ధర్మసింధు అని మనకు ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం తీస్తే జీర్ణ దేవాలయ నిర్మాల్య విధి దగ్గర నుంచి సమస్తం ఉంటాయి. సో ఇక్కడ మూలరాముడు ఎవరైతే ఉన్నారో అంటే బాలరాముడి విగ్రహం, ఒకవేళ దాన్ని మీరు పెట్టలేనప్పుడు ఆ విషయాన్ని పీఠాధిపతుల ముందు పెట్టి వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుని కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజ అందుకుంటున్న మూర్తి కావచ్చు, వందల సంవత్సరాల నుంచి అందుకోవచ్చు. అంటే వీళ్ళు చెప్పే ప్రకారం 1954లో పెట్టారు అన్నారు. అంటే అప్పటిదాకా బాలరాముడిని గుర్తించినట్టుగా చెప్పారు. వాస్తవంగా అది బాలరాముడి ప్రతిష్ట అనేది కొన్ని వందల సంవత్సరాలు, అంటే చెప్పాలంటే బిఫోర్ క్రైస్టే అక్కడ విగ్రహం ఉంది. విగ్రహం లేకుండా గుడి ఎలా వస్తుంది? కాబట్టి ఇట్లా సత్యదూరమైనటువంటి మాటలు చాలా చాలా చెప్పారు. ఇది అన్నీ సత్యదూరమే. సరే, అందులోని ప్రాణ చైతన్యం అంటే నువ్వు ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్నపాటి దేవతా పటాన్ని పూజ చేస్తే సహజ మానవుడు అంటే మీన్స్ ఒక మామూలు మానవుడు ఇంట్లో ఒక చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేస్తుంటే ఆ చిత్రపటంలోని ఏదో ఒక భాగం ప్రమాదవశాత్తు కాలిపోతే దాన్ని తీసుకెళ్ళి ఈ నదిలో కలపాలి నాయన అంటే విలవిలలాడిపోయేటువంటి సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నాం మనం. మన శరీర భాగమే కోల్పోయింది అన్నంత బాధతో ఉంటారు. అటువంటి మూలరాము అతి పురాతనమైనటువంటిది. మీరు చెప్పినట్టు 1954లోనే బాలరాముడిని పెట్టిన ఎన్ని రోజులు పూజలు అందుకున్న రాముడిలోని శక్తిని కళ అపకర్షణ ఆ శక్తిని తీసి ఇందులో దారిపోసినట్టు ఎక్కడా లేదు. అధివాసాల తర్వాత రాముడు ఏ మూర్తి ప్రతిష్ఠించబోతున్నదో
ఆ మూర్తి నగరోత్సవానికి వెళతాడు. అది జరిగినట్టు నగరోత్సవం అనిపించదు. ఒక్కసారి అలా అయోధ్యాపుర వీధుల్లో ఆయన- ఊరేగిన తర్వాత ప్రతిష్ఠ చెయ్యాలి, ఓకే, అలాంటిది ఏం జరగలేదు. జరగలేదు. ఒకవేళ ఆ విగ్రహం బరువుగా ఉన్నప్పుడు, భరించలేనంతటి బరువు ఉంది, ఉమ్, మానవులు ఎత్తుకొని నేరుగా పోయి పెట్టలేని పరిస్థితుల్లో ముందుగా దాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ పూర్వం ఉమ్, యంత్రస్థాపన చేసి పెడతారు. ఆ ప్రకారం చూసినప్పుడు ఈరోజు వారు ముహూర్తానికి పెట్టుకున్నప్పుడు నిన్నటి దినమునే యంత్ర ప్రతిష్ఠ జరిగిపోయినట్టుగా ఉంది. సో యంత్ర ప్రతిష్ఠ జరిగిన రోజు తర్వాత వెంటనే దాని మీద విగ్రహ ప్రతిష్ఠ జరగాలి. ఉమ్, యంత్ర ప్రతిష్ఠ తర్వాత విగ్రహం పెట్టి తర్వాత దానికి ప్రాణ కళావాహన జరగాలని చెప్పింది శాస్త్రం. ఆ కళావాహాన్ని కూడా నాడీ సంధానం ద్వారా దర్భలని అభిమంత్రించి, దర్భలో అమృతం ఉంటుంది కాబట్టి ఉమ్, దర్భలని తాడుగా పెట్టి వారు కలశం చేసినటువంటి ఆవాహన చేసినటువంటి కలశ మూర్తుల నుంచి ఉమ్, ప్రాణ చైతన్య శక్తిని ఆ మూర్తికి అగ్నిముఖంగా అందిస్తారు. ఉమ్, ఇది ఏది అక్కడ జరిగినట్లేదు. సరే, ఒకవేళ జరిగింది, మా దృష్టికి కూడా రాలేదు. ఉమ్, ఆఖరిలో అత్యంత కీలక ఘట్టమైనటువంటి నేత్రోన్మీళనం, అంటే కళ్ళని ఓపెన్ చేయడం. ఇది అంతటి చైతన్య శక్తిగా మీరు దారపోసిన మూర్తిని ప్రథమ దర్శనం చెయ్యవలసినది కన్య, చిన్న పిల్ల చెయ్యాలి. ఉమ్, కన్య చేసిన తర్వాత కన్య, కుంభ, గో దర్పణ శాంతి. కన్య తర్వాత గోవు దర్శనం చేయాలి, గోవు తర్వాత కుంభం దర్శనం చేయాలి, కుంభం తర్వాత అద్దంలో ఆ రాముడి మూర్తిని చూపించాలి, తర్వాత ఎండుగడ్డిని ములిచిన తర్వాత మిగతా భక్తులు దర్శించాలి. అదేం జరగలేదు. అటువంటిది కాకుండా మోడీ గారి చేతికి బంగారు తీగి ఇచ్చారు. వారికి శాస్త్రం గురించి తెలియకపోవచ్చు, ఉమ్, మీ బుద్ధి ఏమయ్యింది, ఆ ట్రస్ట్ బుద్ధి. ఉమ్, ఇది అధర్మం అండి, ఇలా చెయ్యకూడదు, ఉమ్, మీరు నేరుగా వచ్చి అలా తీయకూడదు. వచ్చి కావాలంటే మీరు ఒక చిన్న పాపను పట్టుకొని ఆమెకు దర్శనం చేయించి, కన్య దర్శనం మొదట, ఉమ్, ఆ తర్వాత గోవును మీరు పరమ పవిత్రంగా పూజ చేసి మన గోవును పెట్టి దర్శనం చేయించి తర్వాత మీరు చేసుకోండి, శాస్త్రం ఇలాగే ఉంది అని చెప్పాలి. ఉమ్, ఏదీ లేదు. నేను సుమారుగా 435 ప్రతిష్టలు చేయించాను. ఉమ్, అన్ని ప్రతిష్టల్లో కూడా ఇలాంటి పద్ధతులే చేశాను. చేస్తారు. నేను చేయడం కాదు, అందరూ కూడా అదే చేస్తారు. ఏ పండితుడిని అడిగినా మొట్టమొదటి దర్శనం కన్యను పెట్టి చేయిస్తారు. అది జరగలేదు. నేత్రోన్మీళనం చేసేది ఎవరు చేస్తారు? ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి నేత్రోన్మీళనం చేస్తాడు. ఉమ్, లేదా అన్ని కార్యక్రమాలని ప్రథమంగా అక్కడుండి పర్యవేక్షిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పీఠాధిపతి. ఆచార్యుడు ఉమ్, ఆయన చేస్తాడు. ఒకవేళ ఆచార్యుడు కూడా చెయ్యకూడదు, దీనికి ఒక గొప్ప విశిష్టత ఉంది అనుకునేటప్పుడు ఉమ్, ఖచ్చితంగా పీఠాధిపతిని పిలిచి వారు ఓపెన్ చేస్తారు. ఇవి ఏవీ లేకుండా మోడీ గారు వెళ్ళి 2 పువ్వులు అక్కడ వేసి నేత్రోన్మీళనం చేయించారు. సో రానున్నటువంటిది క్రోధినామ సంవత్సరం, అంగారకుడు రాజు, యుద్ధ భయాలు, అనేకమైనటువంటి భయాలు ఉంటాయి. ఉమ్, సో ఇటువంటి సమయంలో దేశానికి అరిష్టప్రదమైనటువంటి పనులని ఎంత వీలైతే అంత తగ్గించాలి. ఇప్పుడు ఇంకొక అపప్రద కూడా మూట కట్టుకుంటున్నారు మోడీ గారు. ఓకే. నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం, కానీ వారికి తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇది తప్పే. ఏమి జరిగింది అనే దగ్గరికి వచ్చినప్పుడు శాస్త్రబద్ధంగా శూన్యం అంటే సూర్యుడు ఉత్తరాయణం మారిన తర్వాత కొంత చీకటి ఏర్పడుతుంది అనేది ఉంది. ఈ చీకటి అనేది మన కంటికి అగోచరం, కనపడదు. కనుమ మారినప్పుడు చీకటి ఏర్పడుతుంది. ఉమ్, దీన్ని శూన్యమాసం అని శాస్త్రం నిర్ణయించింది. ఓకే. అలాగే దక్షిణాయనం అయినప్పుడు ఆషాఢ మాసాన్ని కూడా శూన్యమాసాన్ని నిర్ణయించింది. ఈ శూన్యమాసాల్లో ఏ దేవతా శుభకార్యాలు చేయరాదు. వారు ఇప్పుడు ముహూర్తం పెట్టుకున్నారు, 12:29. అభిజిత్ లగ్నం అని ఒక గొప్ప ముహూర్తం అని ఆ, వారు వాక్కురిచ్చారు. ఉమ్, సరే, వారి అభిప్రాయం. రెండవది, ఆ, ఈరోజు ఏదైతే వారు చేసినటువంటి ఉమ్, నక్షత్రం ఉన్నదో అది మృగశిర నక్షత్రం కింద వారు చెప్పారు, మంచిది.
మృగశిర నక్షత్రమే. లగ్నము మధ్యాహ్నం 12:09 వారు డిసైడ్ చేశారు. అయితే ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నంలో గురువు ఉండడం, శ్రీరామచంద్రుడి రాశికి 7వ ఇంటిని చూడడం, అలాగే ఆయన కులదేవత అయినటువంటి సూర్యుడి రాశిని గురువు చూడడం, ఇవన్నీ వారు చెప్పినటువంటి ఒక మంచి శుభాలు. కానీ ఇక్కడ వాళ్ళు మరిచిపోయినటువంటి విషయం ఏమిటంటే ఆ 12:09 ఆ లగ్నం మీద శని భగవానుడి దృష్టి ఉంది. అది పొరపాటున చేశారా, గ్రహపాఠం చేశారా? ఇది ఖచ్చితంగా శని భగవానుడు జ్యోతిష్ శాస్త్రంలో 4 గ్రహాలు శుభగ్రహాలు, 3 గ్రహాలే వాస్తవంగా బుధ గురు శుక్రుడు. చంద్రుడు శుభుడు అంటారు, తత్కాల పాపులతో చేరితే పాపగ్రహం అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక పొరపాటు జరిగింది. ఇలా తప్పులు లాగుతూ వెళితే చాలా తామర తుంపలుగా తప్పులు వస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజల్లో నన్ను అడిగినటువంటి ఒక విషయం ఏమిటంటే, రామేశ్వరం దగ్గర రాముడు నడిచినటువంటి నేల అది అయోధ్య నేల అన్నారు. మరి ఇక్కడ రాముడు సాక్షాత్ వారధి గట్టి నడిచి విజయయాత్ర ముగించి తిరిగి వచ్చి వారధిని విభీషణుడు కోరిక మేరకు వారధిని కూల్చేశాడు కదా. మరి రాముడు నడిచిన ఆ నేల నుంచి ఒక్క శిల కానీ, అంత మట్టి కానీ, అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని కానీ అయోధ్యకి తీసుకువెళ్ళిన దాఖలాలు ఉన్నాయా అని అడిగారు. నాకు తెలియదండి, మీకు తెలిస్తే చెప్పండి అన్నా. ఎందుకంటే నా దృష్టికి రాలేదు, మీ దృష్టికి వస్తే చెప్పండి. వెళ్ళలేదు. రాముడు దండకారణ్యంలో తిరుగుతూ భద్రాద్రి చేరాడు. ఈ భద్రగిరి ప్రాంతంలో ఆయన నడిచాడు. స్వయంభూగా తర్వాత రామదాసుకు ప్రకటితమైనాడు. అంత గొప్ప క్షేత్రం మన భద్రాద్రి. కనీసం ఇక్కడి నుంచి ఒక్క పండితుడు అన్న అక్కడికి వెళ్ళిన దాఖలా లేదు. సో ఇక్కడ కన్నుల పండువగా నేను అనకూడదు, కానీ బాహుబలి సెట్టింగ్ లాగా వేసుకుని చక్కగా మోడీ గారిని అలా వాళ్ళు నడుస్తూ రండి సార్ అని మీడియా వాళ్ళు చెప్పడం, ఆయన అలా నడుస్తూ అక్కడగా పీఠాధిపతులు పెట్టినటువంటి అభ్యంతరాలు, మోడీ గారు లౌకికవాద సామ్రాజ్యానికి ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి లౌకికవాదం మీద చేసిన ఇతనికి మత కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత లేదు అన్నారు. అది వాస్తవమే. కానీ మన రాజ్యమే లౌకిక రాజ్యం కింద మార్చేశారు. ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని హిందూ రాజ్యం కింద కన్వర్ట్ చేయడంలో ఈ పీఠాధిపతులందరూ కూడా మోడీ మీద ఒత్తిడి తేవడం కానీ దీన్ని నిజమైనటువంటి హిందూ రాజ్యం కింద ప్రకటించే శక్తి లేకుండా చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా చిల్లర మూలర నాయకులకి భయపడి నిజంగా హిందూ రాజ్యంగా మార్చేటువంటి అవకాశం చేతులకు వచ్చిన రోజు, సంపూర్ణ మెజారిటీ ఉన్న రోజు, అందరినీ ఒప్పించి చేసుకోవాల్సిన రోజు కూడా చేయలేదు. అడ్డగోలుగా తలుపులు మూసేసి ఆంధ్రాని విభజించి తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కింద తలుపులు మూసి చట్టాన్ని చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళ ముందు ఉంది. అంతకంటే మేమేం ఘోరం చేయటం లేదని చెప్పుకోవడానికి అవకాశం ఉండి కూడా హిందూ రాజ్యం కింద ప్రకటించే సాహసం మోడీ గారు చేయలేదు. అంటే పదవి మీద మమకారం ఉందో లేకపోతే శాంతియుతంగా ఉండాలని కోరుకున్నారో వారికే తెలియాలి. పక్కన పెడదాం. రేపు ఇంకొక 400 సీట్లు వచ్చినా మోడీ గారు మళ్ళీ హిందూ రాజ్యం కింద మారుస్తారన్న నమ్మకం పూర్తిగా అయితే సడలిపోయే విధంగా ఈ ప్రవర్తన ఉంది. అసలే ఆయనకి దక్షిణ భారతం మీద సవితి ప్రేమ ఉందన్న అపవాదు మూటగట్టుకున్నప్పుడు ముఖ్యంగా ప్రధానమైనటువంటి అన్ని ఇక్కడి నుంచి చేయించుంటే చాలా గొప్పగా పేరు వచ్చిండేది. అది కూడా జరగలేదు. తర్వాత రాముడు ఇంకా లోపలికి వెళితే ఇంకొన్ని విషయాలు. రెండవ ఆరోపణ వారు చేసింది, సరే లౌకికవాదం మీద మీరు స్వాములు మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఇది లౌకిక రాజ్యం కాబట్టి ప్రధానమంత్రి వచ్చారు, తప్పు లేదంటాం. భార్యా విహితుడివి నువ్వు చేయకూడదు అన్నారు. ఎగ్జాక్ట్గా అదే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేస్తే సీతమ్మను పెట్టుకున్నాడని ఉత్తరాఖండలో రాశారు. సరే శ్రీరాముడిది
ఉత్తరాఖండ్ అబద్ధం అనేటువంటి వాళ్ళు కొంతమంది కుహాన మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళ విషయం పక్కన పెడదాం. మీరు ఏ ధర్మకార్యం చేసినా సపత్ని సమేతం సాంగం అంటున్నాం. ఎందుకండి మనం మండపారాధన చేస్తాం, నవగ్రహ మండపారాధన. భార్య ఉంటారు కదా. మండపారాధనలో శనేశ్వర దేవత సాంగం సపత్ని సాంగ సయుధ అని మనమే చెప్తున్నాం. పత్ని కుమారులతో సహా చెప్పినప్పుడు నీకు భార్య గతించలేదు కాబట్టి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యశోదాబెన్ గారు ఉన్నారు కాబట్టి ఆమెను పక్కన పెట్టి నువ్వు ఆ కార్యక్రమం చేసి ఉంటే అటువంటి విమర్శకి ఆస్కారం ఉండదు. అది కూడా దారి చేయలేదు. దానికి ఖచ్చితంగా వారు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. శకరం ధ్వజం లేని చోట చేయడం ఆక్షేపణీయం అన్నారు. రెండోది, ఈ ధర్మ విషయాలు చెప్పే అర్హత ఉన్నది ధర్మాధికారులకు. కానీ రేపు ప్రధానమంత్రి గారుగా ఆయన ఓడిపోతే జనరల్ ఎలక్షన్లో వారు మాజీ ప్రధాని అవ్వచ్చు, కానీ మాజీ పీఠాధిపతులు ఉండరు. పూజ్య పరమ పూజ్య శ్రీ చంద్రశేఖర యతీంద్రులు అంటారు, పరమ పూజ్య శ్రీ నిశ్చలానంద భారతి నిశ్చలానంద సరస్వతి అంటారేమో, కానీ మాజీ పీఠాధిపతులని ఎవరికి ఉండవు. వీరు ఈరోజు వస్తారు, ఈ లౌకిక సామ్రాజ్యం వెళ్ళిపోతారు. కానీ శాశ్వతము అజరామరము శాశ్వతము ధర్మ పరంపరను కొనసాగించే ఆ చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు భారతదేశానికి రక్షణ కవచాలు. వాటిల్ని చూసి భారతదేశాన్ని గౌరవిస్తున్నారు, కానీ ఈ వ్యక్తులను చూసి కాదు. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఈ వ్యక్తులు కూడా ఉండరు. ఈ వ్యక్తి శక్తిగా మారాలంటే ఆ 4 ధర్మ పీఠాలు వారు ఆమోదిస్తేనే అవుతారనేది సత్యం. అటువంటి ధర్మ ఉల్లంఘన కూడా జరిగిందనేది ప్రస్ఫుటంగా కనపడుతున్నది. సో ఇన్ని జరిగినప్పుడు ప్రతిష్టలో ఒక మాట అంటారు, శక్తిలోపంచ యజమాన్యారిష్టం, మంత్రలోపంచ వృత్తివిజారిష్టం, ద్వయా ప్రతిమాలోపంచ దేశారిష్టం. ఈ రెండే కాకుండా ప్రతిమ కూడా లోపం జరిగింది అనుకున్నప్పుడు అది దేశానికి అరిష్టం. మోడీ గారు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. దేశానికి అరిష్టం వస్తే ఎవరు కాపాడతారు? కాబట్టి ఇటువంటి విషయాల్లో రాజన్న వాళ్ళు చాలా సంప్రదింపులు చాలా మందితో చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించి ఉంటే బాగుండేది. ఇది దేశమంతా కూడా ఆమోదయోగ్యంగా ఉండేది. ప్రతిపక్షం కూడా చాలా తప్పు చేశారని నేను అంటాను. కాంగ్రెస్ వారు మేము రాము, ఇది మీరు రాజకీయ కార్యక్రమం అని చెప్పి వారు బహిష్కరించారు. నిజంగా నీ మీద ఒక అపప్రదం ఉంది. ఏమున్నది? నువ్వు హిందూ మతానికి వ్యతిరేకివి అని. వ్యతిరేకివి అన్న ముద్రం పోగొట్టుకోవాలనుకున్న నువ్వేం చేయాలి? ఇలా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ పీఠాధిపతులందరినీ సంప్రదించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం శాస్త్రబద్ధంగా జరుగుతున్నదా జరగట్లేదా అనేది నిర్ణయించుకుని దాని మీద మీరు ఈ కారణం చేత మీరు చేసేది రాజకీయమైనటువంటి కార్యక్రమం కాబట్టి మేము దీన్ని బాయ్కాట్ చేస్తున్నామని ఉంటే కాంగ్రెస్కి ఒక గౌరవ మర్యాదలు దక్కుంది. సో పాలకము ప్రతిపక్షం 2 తప్పులే చేశాయి. ధర్మోల్లంఘన జరిగిందనేది నిశ్చితం. దీని ప్రభావం దేశం మీద ఎలా పడుతుందనేది ఆ శ్రీరామచంద్రుడికి ఎరుక. గురుగారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, శిథిలం అని ఒక మాట అన్నారు. ఇంత నిర్మాణం ఎంత కన్నుల పండుగగా ఉన్నదని మీకు శిథిలంలాగా ఎలా కనిపిస్తుంది గురుగారు? నేను శిథిలము అన్నది కాదు, శిథిల గృహంతో సమానము అన్నాను. ఓకే, అంటే పూర్తి కానటువంటి, ఇప్పుడు ఎందుకు మీరు ఒక గృహప్రవేశం చేసుకుంటారు, ఓకే, ఆ గృహప్రవేశంలోకి వెళ్ళాలి అంటే ముందు తలుపులు ద్వారబంధరాలు అన్ని రక్షణ చర్యలన్నీ ముందు బిగించుకున్న తర్వాత చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గృహప్రవేశాల్లో కూడా చాలామంది ముందు మంచి ముహూర్తం దాటిపోతుందని పాలు పొంగిచ్చేసి తర్వాత పనులు చేసుకుంటారు. నేను అది ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంటాను. చాలామందికి అదే మాట చెప్తాను. ఒకవేళ మీరు అలా చేయవలసి వచ్చినా తిరిగి మరల మీరు దాన్ని నూతన గృహంకు వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే శాంతులు చేయాల్సి వస్తుంది. ఓకే, సో అటువంటి శాంతులన్నీ ఆ రోజు చేసుకోవడానికి మీకు ఇబ్బందులు లేకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటే ఇది రెండవది, బాలరాముడి ఆలయం కింద అంతస్తులో ఉంది, పై అంతస్తులో రేపు ఆలయంలో రాముడు ఉన్నప్పుడు శిఖరం లేనప్పుడు పైకి నడవడం ద్వారా రాముడు నెత్తి మీదకి నడిచి అపరాధం చేసినటువంటి ప్రభావం కూడా పడుతుంది. శిఖరం ఉన్నప్పుడు వేరు, శిఖర ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ గుడి మీదకి ఎవరైనా ఎక్కుతుంటారు. ఇప్పుడు ఒక లైటింగ్ అలంకారం చేసేవాడు గుడికి చెయ్యాలి. వాడు లైట్ల అలంకారం పూర్వం రోజులైతే ఆ లైట్లు కూడా లేవనుకోండి,
ఇప్పుడంటే ఎక్కుతున్నారు. ఎక్కుతున్నారు. సో ఎక్కి శిఖరాభిషేకానికి అందరిని ఎక్కిస్తున్నారు. అసలు వాస్తవంగా శిఖరం మీదకి ఎక్కడమే తప్పు. ఒక పీఠాధిపతులకి ఆ పీఠంలో ఉన్నటువంటి అర్చకుడికి తప్ప ఎవరికి ఎక్కే అర్హత లేదు. సరే, ఒకవేళ ఎక్కుతున్నప్పుడైనా శిఖరం అనేది ఒక పెద్ద రక్షణ కవచం. సో ఆ శిఖరం అనేది పెట్టకుండా, ఆలయానికి ధ్వజం అంటే ఏమిటి అంటే ప్రతిష్ట. ధ్వజం అంటే జెండా. ఓకే. ధ్వజ పతాకం అనేది జెండా. రాముడు అశ్వమేధ యాగం చేయడానికి గుర్రాన్ని పంపిస్తూ కూడా గుర్రానికి జెండా కట్టి, ఇది దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువులు వారి శాసనము, వారు అశ్వమేధ యాగం సంకల్పించి ఈ గుర్రమును ఆయా రాజ్యాల్లో వదులుతున్నారు. దీనికి యథేచ్ఛగా అన్ని రాజ్యాల్లో వెళుతూ ఉంటుంది. ఇది మేత మేసినప్పుడు దీన్ని అతిక్రమించిన వారు ఎవరైనా సరే శిక్షార్హులు అవుతారు. వీరు దీన్ని ఎవరైనా బంధించినటువంటి వారు శిక్షార్హులు అవుతారు. అంటే రాముడిని ధిక్కరించినటువంటి వారు అవుతారు. రాముడిని ధిక్కరించినటువంటి వారైనప్పుడు రాముడితో యుద్ధం చేయగలిగిన శక్తి ఉన్నవారైతే వచ్చి యుద్ధం చేసి రాముడికి రాముడి రాజ్యాన్ని కూడా గెలుచుకోండి. ధిక్కరించలేకపోతే రామాజ్ఞని శిరసహించి రామరాజ్యం అని నిర్ణయించి దానికి రాచమర్యాదలు చేయండి అన్నారు. అటువంటి ధ్వజ పతాకం అనేది లేకుండా ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ నిశ్చయంగా తప్పులే. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా తప్పులే. రెండవది, బాలరాముడి మూర్తిని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు నన్ను అడిగినటువంటి చాలామంది అడిగిన మాట, బాలరాముడు చేస్తున్నారు, అసలు సీతారామచంద్రుడు పట్టాభిషేకం హనుమంతుడు అందరూ కదా, అందరూ ఉంటారు కదా, దాంట్లో కొంత వాస్తవికత ఎక్కడ ఉన్నది అంటే, బాలరాముడుగా ముందు ప్రతిష్ఠ చేస్తున్నాం, తర్వాత సీతారామలక్ష్మణుని ప్రతిష్ఠ చేస్తామని చెప్పు ఉన్నారు. కాబట్టి అది ఎప్పుడు చేస్తారు అంటే, ఆయన కూడా బాలరాముడిగా వెళ్ళి తిరిగి పట్టాభిషిక్తుడుగా వచ్చి పట్టాభిషిక్తుడైనాడు, సీతాసమేతంగా వచ్చి పట్టాభిషిక్తుడైనాడు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి కూడా తప్పు. రాముడు తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు ప్రకటించింది కూడా నేను గమనించాను. అక్కడ సీత రామ లక్ష్మణ హనుమంతులు ఉంటారని చెప్పారు. భరత శత్రుఘ్నులు ఏమైపోయినారో నాకు తెలియదు. వారి మూర్తులు కూడా ఉండాలి, మరి పెట్టారని అనుకుంటాను, అతిక్రమణ చేసి ఉండరు. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక ప్రధాని కార్యాలయం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నప్పుడు దానికి బాధ్యతదారుగా అంటే ఒక అజమాయిషీగా ఉన్నటువంటి ఆ ట్రస్ట్ కానీ, ఇది అయోధ్య రాముని ట్రస్ట్ కానీ, లేదు భారత ప్రధాని కానీ కార్యాలయం పాల్పంచుకోబోతున్నాం కాబట్టి వారొక ప్రెస్ రిలీజ్ రిలీజ్ చేయాలి. ఫస్ట్ అన్ని భాషలలో ఒక రాముడి యొక్క ప్రతిష్ట ఈ విధంగా సంకల్పాలు జరుగుతున్నాయి, దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద మీ అభిప్రాయాల్ని చెప్పవచ్చు అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, సహజంగా అభిప్రాయాలంటే పౌరుల అభిప్రాయాలు తీసుకోమన్నట్టుగా భావించి ప్రజలందరూ చెప్తే రక్కకు తలకు ఒక అభిప్రాయం చెప్తారు. జిహ్వకో రుచి పుర్రికో బుద్ధి అన్నారు. కాబట్టి అటువంటిది నువ్వు చేయక్కర్లేదు. దేశంలో సనాతన ధర్మపీఠాలు, ఆలయాలు, అర్చకులు, ప్రతిష్టం చేస్తున్నటువంటి ఆచార్యులందరికీ శ్రీముఖాలు పంపించి మీరందరూ ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి పండిత పరిషత్ పెట్టుకొని దీన్ని ఒక అభిప్రాయం చేసి మాకు పంపించవలసిన అవసరం ఉన్నది అని పెట్టుంటే, అన్ని రాష్ట్రాల నుంచి వారి అభిప్రాయాలు తీసుకొని మెజార్టీ పీపుల్ ఏ అంశాల మీద తీసుకున్నారనేది తీసుకొని దాని ప్రకారం చేసేసి ఉంటే ఏ ఆక్షేపణ ఉండదు. ఒక కార్యక్రమం చేసేటప్పుడు ధర్మ కార్యక్రమం 10 మంది రాళ్ళు వేసి కొడతారు. నిజంగా ఒక గోవుని తెచ్చుకోవడం, ఆ గోవుని సంరక్షించడం, ఆ గోవుని సంరక్షించి పాలు తీసి కుండలో భద్రపరచడం, ఆ కాయడం, దాన్ని తీసుకెళ్ళడం చాలా కష్టం. ఆ తీసుకెళ్తున్న పాలని ఒక కొండరాయి పెట్టి ఒక తొంటరిగా కొట్టడం చాలా ఈజీ. సో అటువంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఈ సనాతన ధర్మం ఉంది. ఎందుకంటే పక్క దేశాలు భారతదేశంలో ఏం జరుగుతున్నాయి అని చూస్తుంటాయి. మీకు తెలుసో లేదో, విదేశాలలో సనాతన ధర్మం గురించి గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళ సంఖ్య ఎంతో కొట్టండి, నిజంగా యు ఆర్ వెరీ సర్ప్రైజ్డ్. నేను ఆషామాషిగా చెప్పట్లేదు. హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ సెర్చింగ్ అబౌట్ సనాతన ధర్మ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కంట్రీ అని చెప్పి కొట్టండి, మీకు ఆ వ్యూస్ కొన్ని కోట్లలో ఉంటుంది.
ఎందుకు సెర్చ్ చేస్తున్నారంటారు? అంత గొప్పది కాబట్టి మనం అంత గొప్ప ధర్మం. వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని రీసెర్చ్ చేస్తూ ప్రతిష్టల గురించి తెలుసుకొని ఉండరా? రాముడి గురించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిష్ఠ ఎలా చేస్తారని చూడరా? చూస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ ఏదో మసిపూసి మారేడికాయ చేశారనేటువంటి అపప్రద ఆదేశాలు రాకూడదు. మన దేశంలో మన ఇంట్లో మనం ఎంత కొట్టుకున్నా పర్వాలేదు, పక్క దేశాలకి తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదు. ధర్మం మీద ఓకే ఎటువంటి ఇది కేవలం మోడీ గారి ప్రభావం కోసం జరిగింది, వారి కోసమే ఈ రామాలయం ఎలక్షన్స్ కోసం ముందుకు పెట్టారు, ఇటువంటి వాదనలు పక్క దేశాలకు వెళితే అది దేశ సార్వభౌమత్వానికి దేశ గౌరవ ప్రతిష్టలకి ఇబ్బందికరం. కాబట్టి రాజు అన్నటువంటి స్థితిలో ఉన్నవారు ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఉండాలి అని ముందుగానే హెచ్చరించడం జరిగింది. దాన్ని వాడు పెడచెవిని పెట్టారు. శ్రీమతే రామానుజాయ.